ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రభాస్ అభిమానులు జపాన్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. అది కూడా కల్కి చూడడం కోసమే. కల్కి ఈ పేరు ఇప్పుడు ప్రపంచ సినీ అభిమానులను ఊపేస్తోంది. చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే 700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మన సినిమాలకు ప్రపంచ దేశాల్లో భారీ ఎత్తున అభిమానులున్నారు. మరీ ముఖ్యంగా జపాన్ వాసులు మన సినిమాలంటే విపరీతమైన ఆసక్తి చూపుతారు. బాహుబలి సినిమా తర్వాత ఈ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ఈ మూవీ తర్వాత నుంచి డార్లింగ్ ప్రభాస్కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. సాధారణంగానే మన దేశంలో ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అందరూ ప్రభాస్ను అభిమానిస్తారు. ఈ జాబితాలో జపాన్ వాసులు కూడా చేరారు. ఇక అక్కడ డార్లింగ్ క్రేజ్ ఎలా ఉందంటే, కల్కి సినిమా చూడడం కోసం కొందరు ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్కు తరలి వచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు ఇండియాలోనే కాదు విదేశాల్లో సైతం మారుమోగిపోతోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. బాహుబలి తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. బాహుబలి నుంచి ఇది మొదలైంది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు కల్కి 2898 ఏడీతో మరోసారి లోకల్ టు గ్లోబల్గా తన స్టార్డమ్ను చాటుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జపాన్ నుంచి కొందరు అభిమానులు హైదరాబాద్ వచ్చారు. అది కూడా డార్లింగ్ కల్కి సినిమా చూసేందుకు. ఈ విషయం తెలిసిన వారు ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటున్నారు. జపాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన అభిమానులు నగరంలోని ప్రసాద్ ఐమాక్స్లో ఈ సినిమా చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జి కారు, ప్రభాస్ కటౌట్తో సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. ఈ విషయాన్ని జపాన్ అభిమానులు ఫోటోలను వైజయంతి మూవీస్ తన ఇన్స్టాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్గా మారింది. అది చూసిన అభిమానులు ఇదే మా డార్లింగ్ రేంజ్ అంటున్నారు. ఇక కల్కి 2898 ఏడీ సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ సినిమా అంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. బాహుబలి, సలార్ తర్వాత కల్కి 2898 ఏడీ సినిమాతో థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. వైజయంతి మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ యుగాంతాన్ని భారతీయ పురాణాలతో లింక్ చేస్తూ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు ఇండియాలోనే దిగ్గజ నటులైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు.